ఈ స్పీకర్లలో నిర్ణయాల వలనో వాటి వలనో. కాబట్టి స్పీకర్లే సుప్రీం అనే దాన్ని కాకుండా ఇంకేదన్నా వేరే వాళ్ళకి ఒక పవర్స్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటుకి సజెస్ట్ చేసినట్టుగా ఉంది వాళ్ళ ఆర్డర్లో. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ నీడెడ్? వెంకటకృష్ణ గారు, మీకు కియోటో హోలోహాన్ అంటే అది మనకి 93-94లో వచ్చిన జడ్జిమెంట్ లో, దాంట్లో జవహర్లాల్ నెహ్రూ గారిది ఫస్ట్ స్పీకర్ మనకి అనంతసేన అయ్యంగార్ కంటే ముందు ఉన్న మాల్వాల్కర్ అని వారు చెప్పడం ఏంటంటే, స్పీకర్ పొజిషన్ అనేది అద్భుతమైన పొజిషన్, టాప్ పొజిషన్. దీంట్లో స్పీకర్ ని మనం డౌట్ చేయడానికి వీల్లేదు, స్పీకర్ మీద మనం ఎటువంటి అభియోగాలు చేయడానికి వీల్లేదు, అతనికి ఏ విధమైన బయాసులు ఉండవు అని రాయడం జరిగింది. రెండో విషయము ఇవాళ కూడా కోర్టు మర్చిపోయింది ఏంటంటే, స్పీకర్ ఒక పార్టీకి చెందినవాడు, స్పీకర్ ఒక పార్టీ ఎన్నుకుంటుంది, ఒక పార్టీ ఎమ్మెల్యేని స్పీకర్ గా ఎన్నుకుంటారు అనేది మీరు మాట్లాడుతున్నారు. కానీ సపోజ్ ఇవాళ వెంకటకృష్ణ ఒక పార్టీ తరఫున, రవిశంకర్ జంజాల ఒక పార్టీ తరఫున స్పీకర్ పోస్ట్ కంటెస్ట్ చేస్తే, రూలింగ్ పార్టీ స్పీకర్ కాకుండా, మెంబర్ కాకుండా అపోజిషన్ పార్టీ మెంబర్ గెలిస్తే, ఆ పార్టీ మెంబరు ఈ రూలింగ్ పార్టీ మెంబర్ కాబట్టి వీళ్ళకి అన్యాయం చేస్తున్నాడు అంటారా? మనకి బెనర్జీ గారు మనకి అప్పుడు జరిగింది, ఆయన సోమనాథ్ చటర్జీ గారు చేసినప్పుడు ఆయన సిపిఐ పార్టీ వారిని సిపిఐ పార్టీ అడిగింది, మేము నెంబర్ 1 కాంట్రాక్ట్ న్యూక్లియర్ పాలసీ మీద మేమందరం రిజైన్ చేస్తున్నాము అని 57 పేర్లు రాస్తే, ఆయన మీరెవరు నా పేరు రాయటానికి, నేను స్పీకర్ని, నేను రిజైన్ చేయాల్సిన అవసరం లేదు మీకోసము, నేను కంటిన్యూ అవుతున్నానని ఆయన చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, కోర్టు కూడా మర్చిపోయిన విషయం ఏంటంటే, అన్ని పార్టీలు మొత్తం ఇప్పుడు టిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు, సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరూ కలిసి ఒక స్పీకర్ ని అందరూ కలిసి యునానిమస్ గా ఎన్నుకున్నట్టే, యునానిమస్ గా వారిని ఆ డయాస్ మీదకి తీసుకెళ్లి కూర్చోబెడతారు. అవును, ఇదైనా ఏదో ఒక పార్టీ స్పీకరు అని చెప్పడం అనేది చాలా శుద్ధ తప్పు. జడ్జిమెంట్లలో రాసినా కూడా అది తప్పు. నా ఉద్దేశ ప్రకారం కరెక్ట్ గా అది ఏంటనేది తెలుసుకోవాలి. ఈయన ఆల్ పార్టీస్ కి సంబంధించిన వ్యక్తినే తీసుకెళ్లి పైన కూర్చోబెడతారు. ఆల్ పార్టీస్ అంటే ఓటింగ్ ఆల్ పార్టీస్ వేసినట్టు లెక్క. ఆయన ఎలక్షన్ అనేది నియోజకవర్గంలో ఆయన గెలిచిన లెక్క కాదు. ఇక్కడ సభలో ఆయన్ని అసెంబ్లీలో పోటీ ఉంటే ఎన్నిక, పోటీ లేకపోతే ఏకగ్రీవ ఎన్నిక. అది ఎన్నికే, ఏ రకంగానైనా ఎన్నికే. అది ఏకగ్రీవంగా అన్ని పార్టీలు తీసుకెళ్లిన పైన కూర్చోబెట్టిన స్పీకర్ ని అతని మీద డౌట్ చేయటం అనేది కరెక్ట్ కాదు, ఒకటి. రెండోది, అటువంటి స్పీకర్ మీద ఇది ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలి లేదా గవర్నర్ కి ఇవ్వాలి అని గతంలో మాయావతి కేసులో కానీ, యడ్యూరప్ప అంటే జర్కీ హోలీ కేసులో కానీ అబ్జర్వేషన్ ఇవ్వటం జరిగింది. ఇవాళ కొత్తగా ఇచ్చింది కాదు అది. సారీ టు సే రవి గారు, సారీ టు సే, అండ్ ఇది అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ జడ్జిలు కూడా అధికార ప్రభుత్వాలే రికమెండ్ చేస్తాయి కదా. జడ్జిలు అధికార పార్టీలు రికమెండ్ చేయలేదు, కొలీజియం చేస్తుంది. అదే, వీళ్ళు రికమెండ్ చేస్తే కొలీజియం డెసిషన్ తీసుకుంటుంది. అంటే కొలీజియం మనకి హైకోర్టు కొలీజియం సెలెక్ట్ చేసుకుంటుంది, అట్లాగే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొలీజియం చేస్తుంది. అధికార పార్టీలు గతంలో అది ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు అని అంతకు ముందు పొలిటికల్ పార్టీలు చేయడం కరెక్ట్. పొలిటికల్ పార్టీలు ఆ రోజున సెలెక్ట్ చేసి జడ్జిలు చేశాయి. ఆ తర్వాత 93 తర్వాత అంతా కోర్టు జడ్జిలనే చేసుకుంటున్నారు. అదే కదా పెద్ద కంప్లైంట్. మిమ్మల్ని మీరే సెలెక్ట్ చేసుకుని మీరు న్యాయం చేయటం ఏంటి అని కూడా ఒక వాదన ఉంది. దాని మీదే మనకి యాక్ట్ ఇంట్రడ్యూస్ అయింది. ఆ యాక్ట్ ని మళ్ళీ జడ్జిలే కూర్చుని మళ్ళీ దాన్ని కొట్టేయడం కూడా జరిగింది. ఇవన్నీ మనం తెలియదు కాదు చరిత్ర. కాకపోతే అంటే ఫైనల్ గా ఇది మీకు తెలుసు, మీరు అసెంబ్లీ కవర్ చేశారు, చాలా సంవత్సరాలు మీరు అసెంబ్లీ బీట్ చేశారు. ఇటు కూర్చుంటే రైట్ సైడ్ జడ్జి గారికి, స్పీకర్ గారికి రైట్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది
ముందు కొంతమంది కూర్చుంటారు, వెనక కొంతమంది కూర్చుంటారు, కొత్త వాళ్ళకి వెనక సీట్లు ఇస్తారు, సింగిల్ పార్టీ వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. ఎంతో పెద్ద సైన్స్ ఉంది దాంట్లో. ఇవాళ ఒక 5 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేని నువ్వు ట్రెజరీ బెంచ్ లో కూర్చున్నావా, లేకపోతే ఫస్ట్ రోలో నీకు సీట్ ఇచ్చారా, నువ్వు ఫస్ట్ రోలో మంత్రులు కూర్చోవాలి అంటే మంత్రులు కూర్చున్న వెనక సీటు సీనియర్ మోస్ట్లకి ఇస్తారు. సీనియర్ మోస్ట్లు ఏ పార్టీ అయినా పర్వాలేదు. ఆ రకంగా మీకు ఎంతో దాంట్లో సైన్స్ ఉంది, కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. దాంట్లో మనకు ఆ బుక్స్ ఉన్నాయి. వాటిలో చదువుకుంటే ఎవరెక్కడ కూర్చోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి అని ఉంటుంది. ఇవాళ నువ్వు కూర్చోవడం తప్పు కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి అంటే అక్కడ ఒక ఫ్యాక్టర్ ఉందిలే, కూర్చోవడం మాత్రమే ఇక్కడ ఇష్యూ కాదు, కండువాలు ఉన్నాయి కదా మెడలో, కాబట్టి అది కూడా ఇష్యూ ఉందిలే. కానీ మనం పూర్తిగా కొట్టిపారేయలేని కొన్ని వాస్తవాలు ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే టెక్నికల్ లీగల్ మ్యాటర్స్ కదా, అది చూడాలి మరి. అందుకే వెంకటకృష్ణ గారు ఇందాక నేను కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పింది అదే 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 చాలా ఉంటాయి వాటిల్లో. ఇది ఏంటంటే మనము స్పీకర్ కి సజెషన్ ఇచ్చినట్టు ఉండకూడదు, ఎమ్మెల్యేలకు సజెషన్ ఇచ్చినట్టు ఉండకూడదు, అపోజిషన్ కి సజెషన్ ఇచ్చినట్టు ఉండకూడదు. ఎందుకంటే ఒక 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 రకమైన నేను న్యాయవాదిగా ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. దాని ప్రకారం ఏంటంటే మనం మాట్లాడేదానికి ఒక విలువ ఉన్నప్పుడు మనం అనవసరమైన మాటలు అంతేలే ఒక అనవసరమైన కాంట్రవర్సీస్ తెచ్చుకోవద్దు, తీసుకోవద్దు. అందుకే ఇవాళ ఎవరో మన జాయింట్ మిత్రుడు ఒక మిత్రుడు రవి ఎప్పటికైనా జడ్జి అవుతాడు అని అంటే నేను సమస్య లేదు, బతుకున్నంత కాలం జడ్జి పోస్ట్ తీసుకోవడం. సో కొన్ని ఉంటాయిలే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, చర్చలో పాల్గొన్నందుకు, క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో చాలా చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలు వచ్చేస్తాయి, 10 మంది డిస్క్వాలిఫై అయిపోతారు అని కొన్ని పార్టీలు ఏముందిలే, బీఆర్ఎస్ చాలా ఆశావహంగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. బీజేపీ కూడా అలా జరగాలని కోరుకుంటోంది, జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది బీజేపీ. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు అంటే జూబ్లీహిల్స్ గోపీనాథ్ గారు చనిపోతే అది కూడా